నిర్మాత ఆదిత్యారాం తన బ్యానర్ లో 10 చిత్రాలను నిర్మించాలని నిర్ణయించుకున్నారు. ఈ చిత్రాల్లో కొన్ని సినిమాలకు సమర్పకులుగా పూరి జగన్నాథ్, శ్రీను వైట్ల, పరశురాం, వివి వినాయకులు వ్యవహరించనుండగా ప్రముఖ కెమెరామెన్ చోటాకాయ నాయుడు ఒక చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం కానుండట విశేషం. ప్రముఖ నిర్మాత ఆదిత్యారాం తన పేరిట ఆదిత్యారాం మూవీస్ బ్యానర్ ని స్థాపించి రాబోయే 2 సంవత్సరాల్లో 10 సినిమాల్ని నిర్మించాలని నిర్ణయించుకున్నారు. ఈ బ్యానర్ లో ప్రముఖ దర్శకులు పూరి జగన్నాథ్ 2 సినిమాలకి, శ్రీను వైట్ల, వివి వినాయక్, పరశురాములు ఒక్కొక్క సినిమాకి సమర్పకులుగా వ్యవహరించనున్నారు. ఈ సినిమాల్లో ఒక సినిమా ద్వారా ప్రముఖ కెమెరామెన్ చోటాకే నాయుడు దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆదిత్యారాం, పూరి జగన్నాథ్, శ్రీను వైట్ల, వివి వినాయక్, పరశురాములు వివరాల్ని తెలియజేశారు. ఒక పెద్ద సంస్థ స్టార్ట్ అవుతుంది. ఇది ఆల్రెడీ ఉన్న సంస్థే, బట్ నా ఇప్పుడు బిగ్ వేలో స్టార్ట్ అవుతుంది. ఆదిత్యారాం గ్రూప్ ఆ సంస్థ పేరు. ఈ గ్రూప్లో కార్పొరేట్ లెవెల్లో నెంబర్ ఆఫ్ మూవీస్ చేయాలని ప్లాన్ చేసాం. దీంట్లో భాగంగా ముందు ఒక 10 సినిమాలు చేయాలని ప్లాన్ చేసాం. నేను 2 సినిమాలు చేస్తాను. దీంట్లో వెన్నయ్య గారు ఒక సినిమా, శ్రీను వైట్ల గారు ఒక సినిమా చేస్తున్నారు. అలాగే నాయుడు గారు, చోటాకే నాయుడు గారు, నేను ఆయన ఎప్పటి నుంచో డైరెక్షన్ చేయమని అడుగుతున్నాను. సో ఆయన చేయడానికి ఒప్పుకున్నారు ఆయన. అలాగే యువత సినిమా డైరెక్టర్ పరశురాం తన సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలన్నీ, ఈ 10 సినిమాలు ఒక 2 ఏళ్ల స్పాన్లో ఫినిష్ చేయాలని మా ప్లాన్. జగనన్న ఇన్స్పిరేషన్తో ఇండస్ట్రీకి వచ్చాను. నా ఫస్ట్ సినిమా యువత సినిమా కూడా తను మోరల్గాను చాలా రకాలుగా సపోర్ట్ చేసి నన్ను ఒక డైరెక్టర్గా నించోబెట్టారు. సో ఇంత పెద్ద అతిరథ మహారాజులు అందరి మధ్య నేను కూర్చోవడం అనేది ఈరోజు రియల్లీ నేను నమ్మలేకపోతున్నానండి. డెఫినెట్గా అన్నయ్య, ఆదిత్యారాం గారు వీళ్ళంతా నా మీద నుంచి నమ్మకాన్ని ప్రూవ్ చేసుకుంటానని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఈ సంస్థ చాలా పెద్ద పొజిషన్కి వెళ్తుందని నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే చాలామంది మాటల దగ్గర ఆపేస్తూ ఉంటారు, బట్ వీళ్ళు చేసి చూపిస్తున్నారు, ప్రతిదీ చేస్తున్నారు. ఈ సంస్థ ఎదుగుదలకి మేమందరం, జగన్ గారు కానీ అందరం కూడా కలిసికట్టుగా ఉండి దీన్ని బాగా బిగ్ పొజిషన్కి వెళ్ళడానికి కృషి చేస్తాం. పూరి గారు రోజులు ఫోన్ చేసి ఇలా భయ్య ఒక బ్యానర్ అనుకుంటున్నాం, ఇలాగ ఆదిత్యారాం గారు, నేను, మన వైజాగ్ రాజు గారు అందరం కలిసి ఇలా చేద్దామని అనుకుంటున్నాం, తప్పకుండా చేయాలి అని అంటే పూరి గారితో కానీ ఆదిత్యారాం గారు కానీ అట్లాగే వైజాగ్ రాజు గారు కూడా పరిచయం. సో తప్పకుండా చేస్తానండి అని చెప్పాను. ఒక హెల్దీ ఇదిలో పూరి కానీ, వినాయక్ కానీ, నేను కానీ అందరూ చోట కూడా ఇందులో ఇదే బ్యానర్లో డైరెక్ట్ చేయబోతున్నారు. చాలా సంతోషంగా ఉంది. అది ఎప్పుడు ఏంటి అనేది త్వరలోనే అని వివరాలు చెప్పి ఈరోజు చాలా హ్యాపీ రోజు. ఎందుకంటే మా ఆదిత్యారాం గ్రూప్ ఆఫ్ కంపెనీస్ 1994లో స్టార్ట్ చేశాము. ఈ సంవత్సరం 2008లో ఆ సంస్థ 15th ఇయర్ సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. ఈ 15th ఇయర్ సెలబ్రేషన్లో ఆ గ్రూప్లోంచి ఈ ఫిలిం డివిజన్లో ఇంతమంది అతిరథ మహారథులతో మూవీస్ అనౌన్స్ చేయడం అన్నది పెద్ద గిఫ్ట్గా భావిస్తున్నాను. 2 మూవీస్ చేయడానికి అంగీకరించిన పూరి జగన్నాథ్ గారికి బిగ్ థ్యాంక్స్. అట్లానే ద గ్రేట్ మాస్ డైరెక్టర్, రీసెంట్గా మా స్వాగతం మూవీలో కూడా ఆయన్ని ప్రొజెక్ట్ చేస్తాం. ద గ్రేట్ మాస్ డైరెక్టర్ ఒక సీన్ కూడా ఉంటుంది, వివి వినాయక్ గారు. సో ఆయన మూవీ చేయడానికి అంగీకరించిన దానికి ఆయనకి చాలా థ్యాంక్స్. అట్లానే ఎంతో మందికి బ్రేక్ ఇచ్చిన, కొత్త వాళ్ళకి హీరోలకు బ్రేక్ ఇచ్చిన శ్రీను వైట్ల గారు మా సంస్థలో చేయడానికి అంగీకరించిన దానికి ఆయనకి థ్యాంక్స్. అట్లానే అందరికీ నచ్చిన కెమెరామెన్ చోటాకే నాయుడు గారు, ఆయనకి థ్యాంక్స్. అట్లానే రీసెంట్గా యువత సినిమాతో మనందరినీ ఆకట్టుకున్న పరశురామ గారికి చాలా థ్యాంక్స్. సో ఎంతోమంది మహారథులు మా సంస్థలో చేయడానికి అంగీకరించడం చాలా హ్యాపీగా ఉంది.